గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా బీజేపీ ఈరోజు దానికోసం ఒక కార్యక్రమాన్ని ఇచ్చింది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎమర్జెన్సీ మీద మీరేమో కార్యక్రమాలు చేస్తున్నారు, అప్పుడు విధించారు అంటున్నారు, ప్రజాస్వామ్యాన్ని కాని చేసిందంటారు. కమ్యూనిస్టులు కొంతమంది మాట్లాడుతూ వాళ్ళు ప్రకటిత ఎమర్జెన్సీ ఇస్తే బీజేపీ మాత్రం అప్రకటిత ఎమర్జెన్సీ కూడా రాష్ట్ర దేశంలో అమలు చేస్తుందని మాట్లాడుతున్నారు. ఎమర్జెన్సీ కనుక మోదీ గారు ప్రభుత్వం కనుక విధిస్తే ఇవాళ మనం మీడియా బయట రాదు, టీవీలో బ్రాడ్కాస్ట్ కాదు, ప్రింట్లో ప్రచురించరు. ఇటువంటి తప్పుడు సంకేతాలు, తప్పుడు వార్తలు కమ్యూనిస్ట్ పార్టీకి ఎక్కడ ఓడిపోయినా కూడా, ప్రజలు ఎవరు కూడా వారికి ఆదరించకపోయినా కూడా, కొంతమంది నాయకులు కూనా లౌకికవాదులు ఇటువంటి సందర్భంలో మాట్లాడుతుంటే భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఎమర్జెన్సీ అనేది ఈ యొక్క 20 నెలలు అంటే 21 నెలలు ఆ రోజు ఇందిరాగాంధీ విధించిన ఈ యొక్క ఎమర్జెన్సీ వల్ల దేశంలో ప్రతి ఒక్క పౌరుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనందరికీ కూడా తెలిసిన విషయం. రాబోయే తరాలకు ఈ యొక్క ఎమర్జెన్సీ వల్ల ఏ విధంగా అంటే మనం ప్రజాస్వామ్యాన్ని దేశాన్ని ఎంత తప్పుడు మార్గంలో తీసుకెళ్లిన సందర్భాన్ని ప్రజలకు చెప్పే పద్ధతిలో ఇవాళ రేపు ఎల్లుండి దేశంలో ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ నాయకుల దగ్గర నుంచి కార్యకర్తలు దీంట్లో నిమగ్గులై ఇటువంటి సందర్భాలు మనకు రావద్దు, ఇటువంటి చీకటి రోజులు మనకు రావద్దు. చాలా ఇబ్బందులు పడ్డారు ఆ రోజు. ఆ ఇబ్బందులను ఒకసారి నెమరేయించుకుంటూ ఎవరైతే ఇబ్బందులు పడ్డారో ఇంకా బతుకున్న నాయకులను వాళ్ళని సన్మానించడం, వారి వల్ల ఏ విధంగా వారికి ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, వారు ఏ విధంగా ఈ యొక్క మొత్తం దేశాన్ని ఆ రోజు నాయకులు ఇందిరాగాంధీ దగ్గర నుంచి మొదలుకొని కొంతమంది కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగాన్ని, ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని, అటు పత్రికా స్వేచ్ఛను చేతిలో పెట్టుకొని మరి రాబోయే తరాలకు కూడా వారే ప్రధానమంత్రిగా ఉండాలి, వారే రాజ్యాంగ అధికారం ఉండాలని చెప్పి చేసిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. దీన్ని మనం చీకటి రోజులుగా గుర్తిస్తాం భారతీయ జనతా పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు, మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 11 సంవత్సరాల నుంచి ఎమర్జెన్సీ విధించినారు. నిజంగా ఎమర్జెన్సీ విధిస్తే ఇంతకుముందు చెప్పినట్టు మనం మాట్లాడే సందర్భాలే ఉండే, మనం బయటికి పోయే సందర్భాలు ఉండే. అంటే దేశ అభివృద్ధి చెందుతుంటే కాంగ్రెస్ పార్టీ దానికి వ్యతిరేకంగా పోతుంది అన్నట్టు. ఒక దిక్కు రాజ్యాంగాన్ని సంకల పెట్టుకొని రాహుల్ గాంధీ గారు దేశమంతా తిరుగుతూ ఇదే రాజ్యాంగాన్ని తూట్లు పొడిసే విధంగా భారతదేశ గడ్డ విధించే విదేశాలకు పోయిన తర్వాత అటు ప్రజాస్వామ్యాన్ని, అటు భారతదేశ సార్వభౌమాన్ని, ఇటు పత్రికా స్వేచ్ఛను, అటు ప్రజలను ఏ విధంగా కించపరుస్తున్నారో మనందరం కూడా చూస్తున్నాం. దీన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇంకొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కోర్టు తీర్పు కూడా వచ్చింది. 3 నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలంటారు, కానీ ప్రభుత్వం ఇంకా గడువడుగుతున్నట్టు తెలుస్తుంది. ఇంకో నెల అడ్వకేట్ జనరల్ ఏమని అదే చెప్తున్నాం మేము. ఇప్పుడు మనం ఫ్యాక్ట్ మాట్లాడాలన్నట్టు. 2 సంవత్సరాలు అయిపోతుంది, స్థానిక సంస్థల్లో ఎన్నికలు లేవు, సర్పంచులు లేరు. కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా బెనిఫిట్ ఏదైతే సర్పంచ్లకు వస్తుందో, చెక్స్ వస్తాయో, ఆ చెక్స్ గ్రామ అభివృద్ధికి వాడుకునే ఒక డబ్బు ఏదైతే ఉందో ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం లేదు. ఎందుకంటే అక్కడికి సర్పంచులు లేరు. మేము ఎన్నికలు నిర్వహించండి అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఒక భాగం. అంటే ప్రజలకు ఓటు వేసే ఒక హక్కు మన కల్పించాల్సిన అవసరం ఉంది. మీరు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందని చెప్పి ప్రజాస్వామ్యం మీదనే మీరు ఓటు తీసుకొని వాళ్ళ ముఖ్యమంత్రి అయినారు. మరి ప్రజల సమస్యలను పక్కకి ఎందుకు పెడుతున్నారు? ప్రజాస్వామ్యాన్ని ఎందుకు పక్కన పెడుతున్నారు? ఓటు హక్కు ఎందుకు మీరు వాళ్ళకి వాళ్ళకి వచ్చే ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గ్రామాల్లో వాటిని పక్కన ఎందుకు పెడుతున్నారు? అంటే ఇదంతా చూస్తుంటే ఓటమి భయంతో ఒక దిక్కు ఖమ్మం బ్యాచ్, ఒక దిక్కు నల్గొండ బ్యాచ్, ఈ 2 బ్యాచ్లు అందులో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారి తప్పుడు విధానం వల్ల ఈరోజు మేము ప్రజల సమస్యలు పరిష్కరించలేని విధంగా ఉన్నాం. డబ్బులు లేవు, అనేకమైన అమలు కాని హామీలు రేవంత్ రెడ్డి చెప్పకుండానే కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీలో కానీ ఇక్కడ పీసీసీలో కానీ చెప్పకుండానే హామీలు ఇచ్చి వాళ్ళ అధికారంలో ఇచ్చిన ప్రజలు నమ్మినారు మేము. కానీ ఇవాళ డబ్బులు లేవు అని చెప్పి బీదర్పులు అరుస్తున్నారు. దేశం అంతా పోయి బీదర్పులు అరుస్తున్నాం, ఆ డబ్బులు లేవు అని చెప్పి. సో ఎన్నికలు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి, గ్రామాల అభివృద్ధి చెందుతుంది. సర్పంచులు పోయినసారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మళ్ళా మేము ఎన్నిక అవుతామని చెప్పి వాళ్ళ సొంత ఆస్తులు తర్వాత సొంత డబ్బులు తాకట్టు పెట్టి
బయట తాకట్టు పెట్టి అప్పులు తీసుకొస్తున్నారు. కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఎందుకంటే గ్రామాన్ని ఏంటంటే అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి చేయాలని, తద్వారా మళ్ళీ వాళ్ళు ఎన్నిక అవుతారని చెప్పి 24 సంవత్సరాలు ఏంటంటే 24 నెలలు అవుతుంది. దీన్ని మీరు మళ్ళా ఈ యొక్క జడ్జిమెంట్లో ఏమన్నా లోపాలు తీసి మళ్ళీ దీన్ని పోస్ట్పోన్ చేయొద్దని చెప్పి మీ ఓటమి భయంతో ప్రజలను శిక్షించొద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మేము దీన్ని స్వాగతిస్తున్నాం హైకోర్టు తీర్పును. తప్పకుండా వచ్చే 3 నెలల లోపల ఈ యొక్క ఎన్నికలు జరగాలి. భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని చెప్పి మాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. ఇది లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూడా అటు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని మేము స్వాగతిస్తున్నామని చెప్పుకుంటే, ఎమర్జెన్సీ కాలంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అనుభవించినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ప్రజలందరికీ తెలియాలని చెప్పి కూడా బీజేపీ కార్యక్రమం అనేది చేపట్టింది. నిజంగానే మోడీ ప్రభుత్వంపై చాలామంది విమర్శలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం కూడా ఒకవేళ అప్రకటిత ఎమర్జెన్సీ విధించుంటే మాత్రం ఇంత స్వేచ్ఛగా ఉండేదా, అదంతా కేవలం విమర్శలే అంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ కొట్టిపారేస్తున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.